సాటి ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా గౌరవ స్పీకర్ గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి దొంగల్లాగా వచ్చారు, దొంగల్లాగా పోయారు, రిజిస్టర్లో సంతకం పెట్టి అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అండ్ ఆ 7 మంది ఎమ్మెల్యేల్లో తాటిపర్తి చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి పేరు కూడా స్పీకర్ గారు చదివారు. దీని మీద ఆ ఎమ్మెల్యే చాలా తీవ్రంగానే, ఘాటుగానే కూడా స్పందించారు. స్పందించుకుంటే ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆయన ఏమంటారంటే, ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్ళు, వేలం పాటలో ప్రజాప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్న వాళ్ళు, వైస్రాయ్ హోటల్లో క్యాంపులు నిర్వహించిన వాళ్ళు, స్పీకర్ను అడ్డుపెట్టుకొని పార్టీ పక్ష నేతను పోటు పొడిచిన వాళ్ళు, జయప్రదంగా పార్టీ నిధిని కవిసం చేసుకున్న వాళ్ళు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి, అలాగే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాము అని చెబుతూ, మేమేమి గోడలు దూకి అర్ధరాత్రులు అపరాత్రులు అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్లో అందరి ముందే సంతకం పెట్టాం తప్ప అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు అలా వ్యవహరించడానికి. విపక్షంలో ఉన్న మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ మాకు అవకాశం ఇవ్వకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని ఎక్కడా లేకపోయినా ఆ సాకు చూపి మా పార్టీ వైఎస్ఆర్సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. సభకు హాజరు కాకుండా ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను మేము ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా దొరల్లా బాహటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్లో సంతకం చేస్తున్నాం. సో ఈ విధంగా బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు 2.5 ఏళ్ళు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలన్న మీరు మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకుండా, కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయకుండా శాసనసభ్యుడిగా, విపక్ష నేతగా ఆ హోదాలో అంతకాలం పాటు అన్నీ పొందిన మీ పార్టీ అధినేతనేమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్నదానికంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా? అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే వాటన్నింటినీ ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాము అని చెప్పి ఆయన అయితే ఒక ప్రకటన ఘాటుగానే విడుదల చేశారు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయితే.